గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గంలో పెత్తనం చేస్తాడు. ఇంకా చెప్పాలంటే గిరిజనుల్ని బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేస్తాడు. ఆ గిరిజన రిజర్వుడు నియోజకవర్గంలో నా మాటే శాసనం అన్నట్టుగా చెలరేగిపోతాడు. ఆయన మాట కాదని ఎవరైనా ఎదురు తిరిగితే వారిని నేరుగా పైలోకాలకే పంపిస్తాడు. ఇంకా చెప్పాలంటే తన అంతరంగిక రహస్యాలు తెలుసుకున్న సొంత దళిత డ్రైవర్ను హత్య చేసి శవాన్ని నేరుగా అతని ఇంటికే డోర్ డెలివరీ చేసిన ఘనుడు. అతను ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయన మరెవరో కాదు, వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు. వైసీపీ తరపున పెద్దల సభలో తిష్ట వేసిన ఓ హంతకుడు. ఈ మాట మేము చెప్పటం లేదు. తన వద్ద పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ను హత్య చేసి తన కారులో తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్లి డ్రైవర్ కుటుంబానికి అప్పగించినట్లు అనంతబాబు స్వయంగా పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్టు కూడా చేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కూటమి ప్రభుత్వం కాపాడుతుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న బాగా వినిపిస్తోంది. ప్రతిపక్షంతో అలా, అధికార పక్షంతో ఇలా. అప్పుడేమో దళిత వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేశారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ రెడ్డి కాపాడుతున్నారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. ఈ కేసుపై గతేడాది మార్చి నెల నుంచి మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు ఎన్నోసార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను కలిసి వారికి భరోసా ఇచ్చారు. అయితే కూటమి సర్కార్ అనంతబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాతే పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పుడు అనంతబాబును ఎవరెవరు ఏ కారణాలతో కాపాడుతున్నారు? అప్పట్లో అరిచి గోల చేసిన వారంతా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. అప్పుడు చేసిన వాడి వేడి విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు చల్లబడ్డాయా? పోలీసులపై సుప్రీంకోర్టు చేసిన కామెంట్లు వారికన్నా పాలకులకే ఘాటుగా తగిలాయన్నది వాస్తవం. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా అనంతబాబు దర్జాగా తిరుగుతున్నా కూడా దళిత మహిళా హోంమంత్రి వంగలపూడి అనిత కానీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కానీ అనంతబాబు విషయంలో సీరియస్గా లేరన్న విమర్శలు వస్తున్నాయి. తాజా అంశం ఏమిటంటే వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రలోభపెట్టేందుకు అనంతబాబు తీవ్రంగా ప్రయత్నించారు. 4 సాక్షులకు డబ్బులు ఇచ్చాడు. తనకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే చివరికి శవం కూడా దొరకదని మధ్యవర్తుల ద్వారా బెదిరించాడు. అయితే ఈ విషయాన్ని సాక్షులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనంతబాబు పాచిక పారలేదు. పోలీసులు అనంతబాబు ఇంట్లో సోదాలు నిర్వహించి 12 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు వస్తున్నారని ముందే తెలుసుకున్న అనంతబాబు తన గన్మెన్ కు కూడా చెప్పకుండా సైలెంట్ గా బండి మీద పారిపోయాడని ఇప్పుడు పోలీసులు చెబుతున్నారు.